God wants us to be priests. దేవుడు మీరు కూడా యాజకులుగా ఉండాలి అని కోరుతున్నాడు. That's what the Lord promised me. అదే దేవుడు నాకు కూడా వాగ్దానం చేశాడు. I will give you priests and Levites. నేను మీకు లేవీయులను యాజకులను ఇస్తాను అని. What is a priest? ఆ యొక్క యాజకత్వము, యాజకుడు అంటే ఏంటి? He that intercedes is a priest. ఎవరైతే విజ్ఞాపన చేస్తారో వారే యాజకులు. You may say, I am a believer in Samarpana church. నీవు అనుకోవచ్చు నేను సమర్పణ సంఘంలో ఒక విశ్వాసిని అని. If you are not interceding, అలా అని నీవు ఒకవేళ విజ్ఞాపన చేయనట్లయితే you are a dead man in Samarpana church. నీవు సమర్పణ సంఘంలో ఉన్నాక చచ్చిన వ్యక్తివే. You are stinking. నీవు కుళ్ళు పడతా There ఉన్నావు. is no use of your living in or being in the Samarpana ministry without prayer. ఈ యొక్క సమర్పణ సంఘంలో ఉండి జీవిస్తున్నంత మాత్రాన దానివల్ల నీకు ప్రయోజనం ఏమీ లేదు. Christ is interceding even now. క్రీస్తు ఈ సమయంలో కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. He is continuously interceding. నిరంతరము ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. That is the priesthood of Christ. అది క్రీస్తు యొక్క యాజకత్వము అంటే. Let's continue in 25th verse. 25వ వచనము చూద్దాము. That is why he is able to save to the uttermost that comes unto him by God. He ever liveth to make intercession for them. కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. Yeah, to the uttermost he will save. సంపూర్ణంగా రక్షించుటకు. You say you are saved. నీవంటావు రక్షించబడ్డాను నేనని. But you are not saved to the uttermost. కానీ నువ్వు సంపూర్ణంగా రక్షింపబడలేదు. You must have faith that he would save you to the uttermost. నీకు విశ్వాసం ఉండాలి నిజంగానే ఆయన నిన్ను సంపూర్ణంగా రక్షించాడు అని. Those who are saved must have this faith. ఎవరైతే రక్షించబడ్డారో వారికి ఇట్టి విశ్వాసం ఉండాలి. What is that faith? ఏంటి ఆ విశ్వాసము? He can save me to the uttermost. ఆయన సంపూర్ణంగా నన్ను రక్షించగలిగిన శక్తిమంతుడు అని. Yeah, you must try for uttermost salvation. మనము అట్టి సంపూర్ణమైనటువంటి రక్షణ కొరకు ఆశ కలిగి ఉండాలి. If you don't have that eagerness, hunger, మనకు అలాంటి ఆసక్తి ఆకలి గనక అంతరంగాల్లో లేకపోతే, if you don't seek Jesus, నీవు యేసును వెదకనట్లయితే, you are not an intercessor. నీవు ఎంత మాత్రము విజ్ఞాపనకర్తవు కాదు. The power of Jesus will make you interceding for others. యేసులో ఉన్నటువంటి శక్తి నిన్ను ఇతరుల కొరకు విజ్ఞాపన చేసే వ్యక్తిగా మారుస్తుంది. But some of you don't pray with tears. కానీ మీలో కొంతమంది కన్నీటితో ప్రార్థించరు. Dry prayers. పొడిబారినటువంటి ప్రార్థన. You are just saying prayers. మీరు కేవలము ప్రార్థనలను చెప్తూ వల్లిస్తూ Just ఉంటారు. because you have to pray, you pray. మీరు ప్రార్థించాలి కాబట్టి ప్రార్థిస్తారు. You have a prayer list. మీకు ఒక ప్రార్థన ఆ పట్టిక అనేది ఉంటుంది, లిస్ట్. You will just like reciting a poem, you will recite the names of the persons. ఒక పద్యము చదివినటువంటి రీతిగా ఆ యొక్క పట్టికలో మీరు ఉంచుకున్న పేర్లన్నీ చదివేస్తూ ఉంటారు. That is not interceding. అది ఎంత మాత్రం విజ్ఞాపన అనబడదు. The same list you take alone. అదే రిజిస్టర్ని నీవు ఒంటరిగా ఉన్న సమయాల్లో తీసుకెళ్ళగలగాలి. You list out one by one. ఒక్కొక్కరిగా దాన్ని చూస్తూ ఉండి Take out a name. ఒక పేరుని తీసుకొని, If possible, you ask the others by phone, what about the present condition of their problem? వీలైతే ఆ తీసుకున్న పేరు యొక్క ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి ఈ యొక్క ప్రజెంట్ ఉన్న పరిస్థితి ఏంటి అని కనుక్కోగలగాలి. And accordingly you spend some time. దానికి తగినట్టుగా కొంత సమయం అనేది నువ్వు కేటాయించగలగాలి. Pray with burden. భారంతో ప్రార్థించడము. Pray with tears. కన్నీటితో ప్రార్థించాలి. Have burden for that person. ఆ వ్యక్తి కొరకు కొంత భారం కలిగి ఉండాలి. Not with other motive. అంతేగాని వేరే ఏ మరి ఉద్దేశంతో ఉండకూడదు. There are some people who always telephone to others. కొంతమంది ఉంటారు ఎప్పుడు ఎవరికో ఒకరికి ఫోన్ చేస్తూ ఉంటారు. They will be talking to other persons. ఆయా వ్యక్తులతో ఎప్పుడు చూసినా మాట్లాడుతూ ఉంటారు. They don't talk to the man of God. అంతేకాని దేవుని సేవకులతో మాట్లాడరు. Only 1 minute they will talk to the man of God. ఒక నిమిషమో అలాగా కొంత
దేవుని The సేవకులతో whole of month, only 1 minute. నెలంతా ఉన్నా కూడా ఒక్క నిమిషమో అలాగే మాట్లాడతారు. Ayyagarandi, how is your health? అయ్యగారండి ఏ రీతిగా ఉన్నారు, బాగున్నారా? Okay, we are praying. మేము They will ప్రార్థిస్తున్నాము. put off. అంతే, ఫోన్ పెట్టేస్తారు. Just 1 minute. ఒక్క నిమిషమే. What is that burden? ఏంటి ఆ But యొక్క భారం? with others, you are spending lots of time. ఇతరులతో అయితే ఎంతో సమయాన్ని మీరు వెచ్చిస్తూ ఉంటారు. Amma, I am praying for you with tears. Daily I am praying for you. అమ్మా, మీ గురించి మేము ప్రతి దినము కన్నీటితో ప్రార్థిస్తున్నాము. Is it really true? నిజమేనా అది? నిజంగా. Why are you praying for that person? ఎందుకు మీరు ఆ వ్యక్తి కొరకు ప్రార్థిస్తారు? Is it with covetousness in your heart? నీ యొక్క అంతరంగంలో మోసంతో నువ్వు చేయడం లేదా, కపటంతో? So many people, they have lists. చాలా మంది Daily they pray. చాలా మందికి పట్టిక ఆ యొక్క పేర్లు ఉంటాయి, ప్రతిదినం ప్రార్థిస్తారు. That woman will think, అప్పుడు ఆ స్త్రీ అనుకుంటారు, what a good servant of God, what good pastor is he. ఎంత మంచి కాపరి ఈయన, Daily he is praying for me. ప్రతి దినము నా కొరకు ప్రార్థిస్తున్నారు. What is the motive of your prayer? నీ యొక్క ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? Really ask yourself. నిజంగా నీకు నీవే ప్రశ్నించుకో. Did God give you that burden? దేవుడు నీకు అట్టి భారం ఇచ్చాడా? Why God gave you that burden? దేవుడు ఎందుకు ఆ భారాన్ని ఇచ్చాడు? Don't do this magic in the ministry. ఈ యొక్క ఇటు మ్యాజిక్లు ఇక్కడ సమర్పణ మినిస్ట్రీస్లో చెయ్యవద్దు. It is trick. అదొక యుక్తిగా ఉన్న విషయం మాత్రమే. Don't say like that. దాన్ని ఎంచుకోవద్దు. With ulterior motive. ఏదో ఒక వేరే ఉద్దేశంతో The ఎంచుకోవడం. motive of covetousness. కపటత్వంతో కూడినటువంటి ఆ ఎన్నిక. Don't do that magic at all. దాన్ని ఎంత మాత్రము ఉపయోగించవద్దు. There are plenty of pastors in this world. ఈ యొక్క లోకంలో ఎంతో మంది కాపరులున్నారు. They are like that. వారందరూ అదే రీతిగా ఉన్నారు. But if you want to continue as a believer or a praying woman or an elder or a servant of God, don't continue like that. నీవు గనక ఒక సంఘ పెద్దగా కావచ్చు, ప్రార్థన పరురాలిగా లేదా మంచి విశ్వాసిగా కొనసాగాలి అని అనుకుంటే ఎంత మాత్రం ఆ రీతిగానే కొనసాగవద్దు. Don't contact some other people unnecessarily. అనవసరంగా ఎవరో వ్యక్తిని మీరు సంప్రదించవద్దు. God will bring you to judgment. Be careful. దేవుడు మిమ్మల్ని తీర్పులోనికి తీసుకొస్తాడు, జాగ్రత్త. Are your prayers real prayers? మీ యొక్క ప్రార్థనలు నిజమైన ప్రార్థనలా? Is really God speaking to you to pray for that person? నిజంగానే దేవుడు ఆ వ్యక్తి కొరకు ప్రార్థించమని నీకు చెప్తున్నాడా? Don't do that magic. అలాంటి యుక్తులు ప్రదర్శించవద్దు. There are many tricks in the service of God. దేవుని పరిచర్యలో ఎన్నో రీతిలుగా Many pastors will come to your house. ఎంతో మంది కాపర్లు మీ ఇళ్లలోనికి వస్తారు. They don't come with earnest heart to really pray for you. వారు నిజంగా మీ ఎడల మంచి హృదయంతో ప్రార్థించడానికేమి రారు. Their motive is different. వారి ఉద్దేశాలు వేరు. They want your money. వారికి కేవలం మీ యొక్క ధనం కావాలి. But if you are in the Samarpana ministry, మీరు ఈ యొక్క సమర్పణ సంఘంలో ఉంటే please cut it off. దయచేసి అట్టి విషయాన్ని గూర్చి దాన్ని తీసివేయండి. Don't continue. దాన్ని ఇంకా కొనసాగించవద్దు. I will never phone to anyone unless I have a real burden from God. నాకు దేవుని నుంచి నిజంగా ఒక భారం అని అనిపిస్తే తప్పితే నేను అనవసరంగా ఎవరికి ఫోన్ చేయను. I don't want to contact. నేను ఎవరిని సంప్రదించాలని అనుకోను. With ulterior motive. వేరే ఇతరమైన ఉద్దేశాలతో నేను ఆ రీతిగా చెయ్యను. If I contact frequently, నేను తరచుగా ఒకవేళ వారిని సంప్రదిస్తున్నట్లయితే they will send me money. వారు నాకు డబ్బులు పంపిస్తారు. It's a wicked thought. అదొక దుష్టమైన తలంపు. It's a wicked thought. అదొక దుష్టమైన తలంపు. Please relieve from that thought. అలాంటి తలంపు ఉంటే గనక దాని నుంచి విడుదల పొందండి. Don't contact people ఏ వ్యక్తులను కూడా అనవసరంగా సంప్రదించవద్దు. Don't put your finger in their problems unnecessarily. అనవసరమైనటువంటి విషయాల్లో మీరు జోక్యం కలగజేసుకోవద్దు. జాగ్రత్తగా ఉండండి. God knows your hidden thought. దేవుడు నీవు దాచి ఉన్నటువంటి నీలో దాచబడిన తలంపులను కూడా ఎరిగిన దేవుడు. If you love really God, నీవు నిజంగా దేవుని ప్రేమించినట్లయితే be with God much time. దేవునితో ఎక్కువ సమయం గడుపు. Jesus will
teach you how to intercede. దేవుడు నీకు నేర్పిస్తాడు ఏ రీతిగా విజ్ఞాపన చేయాలి అనే He విషయం. will sit with you ఆయన నీతో కూర్చుంటాడు, and teach you. ఆయన నీకు నేర్పిస్తాడు. His eyes are with tears. ఆయన కన్నులు అనేవి కన్నీటితో ఉన్నాయి. He is shedding tears. ఆయన కన్నీరు కార్చాడు. With him he will make you to shed tears really. ఆయన నీకు నిజంగా కన్నీరు కార్చుట ఎట్లా ఆయన నీకు నేర్పిస్తాడు కూడా. Why I am telling this? ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే, I don't want any one of you to become a trickish pastor. మీలో ఎవ్వరు కూడా యుక్తితో కూడినటువంటి కాపరిగా ఉండవద్దు అనేటువంటి ఉద్దేశం కొద్దీ నేను ఈ విషయం చెప్తున్నాను. Colossians 1st chapter కొలసీలకు రాసిన పత్రిక 1వ and అధ్యాయం 9th verse. 9వ వచనము. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును. How Paul was praying for Colossians. పౌలు కొలస్సీ సంఘాన్ని కూర్చి ఏ రీతిగా ప్రార్థిస్తున్నాడో చూస్తున్నాము. That you must have the knowledge of Christ. మీకు క్రీస్తు కలిగినటువంటి జ్ఞానం కావాలి. You pray like that. ఆ రీతిగా మీరు ప్రార్థించండి అని. Don't pray, Lord, increase their fields, increase their fish tanks, increase their wealth. No, don't pray like that. అంతేగాని ప్రభువా వారి యొక్క సంపాదనను పెంచండి, లేదా ఆ చేపల ఆ సంపాదనను పెంచండి, లేదా ఇతరమైనవి పెంచండి అని కాదు. No. అదెంత మాత్రం కాదు. Give them the knowledge. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారునై. Let them really know your will. వారు నిజంగా మీ యొక్క చిత్తము ఎరుగులాగున. So you say you are a believer in Samarpana ministry. నీవు చెప్పవచ్చు నేను సమర్పణ సంఘంలో ఒక విశ్వాసిని అని. Are you really seeking the will of God? మరి మీరు నిజంగానే దేవుని చిత్తమును వెతుకుచున్నారా? Ask this question really. ఈ ప్రశ్నను నిజంగానే మీరు అడగండి. If not, అలా లేకపోతే గనుక God will judge you. దేవుడు మిమ్మల్ని మీకు తీర్పు తీరుస్తాడు. You must pray for others that they may know the perfect will of God. మీరు ఇతరుల కొరకు ప్రార్థించగలగాలి, అదే రీతిగా దేవుని యొక్క పరిపూర్ణ చిత్తం తెలుసుకోగలగాలి. Perfect wisdom and spiritual knowledge. సంపూర్ణమైనటువంటి జ్ఞానము, ఆత్మతో కూడినటువంటి జ్ఞానము, తెలివి. That's what Paul was praying. అది పౌలు ప్రార్థిస్తున్నాడు. So what are you praying for others? నీవేం ప్రార్థిస్తున్నావు ఇతరుల కొరకు? Don't pray with other motives. వేరే ఏ ఉద్దేశాలతో ఎవరి కొరకు ప్రార్థించవద్దు. If you are weak, just pray for yourself. నీవు బలహీనమైన వ్యక్తివైతే కనుక నీ కొరకు నీవే ప్రార్థించుకో. Don't pray for others. అంతేగాని ఇతరుల కొరకు ప్రార్థించవద్దు. You are just wasting your time. అది కేవలం మీ సమయాన్ని వృధా చేసుకోవడమే. God will not చేసుకోవడమే. accept your prayers. దేవుడు నీ యొక్క ప్రార్థనలను ఎంత మాత్రం అంగీకరించడు.